అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండుటెండలో భక్తులకు చల్లని ఉపశమనం. మరిడిమాంబ ఆలయం వద్ద మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ. నర్సీపట్నంలో ఘనంగా జరుగుతున్న మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా భక్తుల సేవలో భాగంగా సిమెంట్ కంపెనీలు మరోసారి ముందుకు వచ్చాయి. మండుటెండను లెక్కచేయకుండా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులకు దాహార్తి తీర్చేందుకు మరిడిమాంబ ఆలయం వద్ద ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద భక్తులకు చల్లటి మజ్జిగను అందిస్తూ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గత 10 ఏళ్లుగా ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్న సిమెంట్ సంస్థలు ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం సిమెంట్ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన చొరవతో వివిధ సిమెంట్ కంపెనీలను కలిపి సుమారు 50,000 రూపాయలు విలువైన మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేశారు. ఇందులో కెసిపి సిమెంట్, డెక్కన్ సిమెంట్ సంస్థలు ప్రధానంగా సహకరించాయి. మజ్జిగ పంపిణీతో మండుటెండలో అలసటతో ఉన్న భక్తులకు ఉపశమనం లభించిందని వారు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు, స్థానికులు అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ సార్, నమస్తే అండి. నా పేరు హరీష్, కేసీపీ సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ని. ముందుగా నర్సీపట్నం ప్రజలకు శ్రీ 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 మరిడు మహాలక్ష్మి అమ్మవారి పండుగ శుభాకాంక్షలు. అయితే నేను కేసీపీ సిమెంట్ తరపు నుంచి వచ్చాను సార్. మేము కేసీపీ సిమెంట్ తరపు నుంచి కేసీపీ సిమెంట్ సిఇఓ సార్ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు 6,000 ప్యాకెట్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు ఈ పండుగ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమానికి మాకు సహకరించిన వారు శ్రీ వెలగా నారాయణరావు గారు మరియు పెద్దప్ప గారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్, మీ ఇద్దరికి కూడా. అయితే మీ అందరికీ తెలుసు, కేసీబీ సిమెంట్ అనేది నమ్మకానికి, నాణ్యతకి మారుపేరు. మా కేసీబీ సిమెంట్కి నర్సీపట్నం ప్రజలందరూ కూడా ప్రతి నిర్మాణంలో కూడా మాతో భాగమై ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. మన కేసీబీ సిమెంట్ అంటే నమ్మకానికి, నాణ్యతకి మారుపేరని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి మీరందరూ కూడా మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.